ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ఈ కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తానండి. మరి అందరు బాగున్నారా? మరి దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారా? మరి దేవుడు మరి మనకి ఇచ్చినటువంటి ఒక నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తామండి. ఆ ప్రతిరోజు కూడా మరి ఉదయాన్నే లేవగానే మరి ప్రతిరోజు కూడా మరి దేవుని స్తుతించండి. అదేవిధంగా మరి ప్రార్థించండి. ఒక అధ్యాయమైనా మరి తప్పకుండా మీరు వాక్యాన్ని ధ్యానించాలని మరి ఆశిస్తున్నానండి. ప్రార్థించండి. మరి అనుదిన ప్రార్థన మరి మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల కుటుంబాలకి అదేవిధంగా మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మరి దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి మరి ఉదయకాల ప్రార్థన మరి ఎంతో బలమైనది, ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది అన్న విషయాన్ని మరి మర్చిపోవద్దు. మరి ఈరోజు మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నామండి. మరి అందరూ కూడా మరి శ్రద్ధగా ఆలోచించండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుతాను ప్రియులారా, వినండి. మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అంటుంది కదండి. అంటే చూడండి, ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తిని విశ్వాస జీవితంలో నుండి పడద్రోయడానికి మరి అపవాది అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రియులారా. మరి అటువంటి ప్రయత్నాలన్నిటినీ మరి దుష్టుడు ప్రయోగించి అగ్ని బాణాలుగా చెప్పబడింది కదండి. మరి అయితే చూడండి, మరి దుష్టుడు ఏ విధంగా మరి తన యొక్క అగ్ని బాణాలను ప్రయోగిస్తాడు అనడానికి యోబు యొక్క జీవితము, మరి యోబు గారి యొక్క భక్తుడైనటువంటి యోబు గారి యొక్క జీవితము ఒక మరి చక్కటి ఉదాహరణ ప్రియులారా. మరి ఇందులో నుంచి ఒక 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మరి యోబు గ్రంథం 1వ అధ్యాయము 12 నుంచి 22 వచనాల్లో మనం చూసినట్లయితే మరి మనకి మొట్టమొదటిగా ఏం కనబడుతుందంటే, ఒక వ్యక్తిని విశ్వాసంలో నుండి పడద్రోయడానికి మొదటగా దుష్టుడు అతని యొక్క కుటుంబం పైన దాడి చేస్తాడు ప్రియులారా. మొదటగా మరి మనల్ని విశ్వాసంలో నుండి పడద్రోయడానికి మరి దుష్టుడు మొట్టమొదటగా మరి దేనిపైన దాడి చేస్తాడు అంటే మన కుటుంబం పైననే దాడి చేస్తాడు ప్రియులారా. మరి ఈ యొక్క 12 నుంచి 22 వచనాలు మనం చూసినట్లయితే ఏముంది అంటే, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు మరియు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఇంకెవరు లేరు అని చెప్పేసి దేవుడే మరి స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు కదండి యోబు గారి గురించి. మరి అయితే అపవాది ఏం చేస్తుందంటే, అతని యొక్క భక్తి జీవితాన్ని సవాలు చేస్తూ మరి దేవుని ఎదుట అతని యొక్క భక్తి జీవితాన్ని సవాలు చేసినప్పుడు మరి అతని యొక్క మరి విశ్వాస జీవితాన్ని శోధించడానికి మరి దేవుడు మరి అనుమతించినట్టుగా మనం చూస్తాం కదండి. అంటే చూడండి, ఎప్పుడైతే మరి అతని యొక్క విశ్వాస జీవితాన్ని శోధించడానికి దేవుడు మరి అనుమతించాడో మరి వెంటనే అపవాది యోబు యొక్క ఆస్తిని అదే అంతకంటే ప్రాముఖ్యంగా అతని యొక్క మరి పిల్లలను నాశనం చేశాడు కదండి. అతని యొక్క ఆస్తిని నాశనం చేశాడు, అతని యొక్క పిల్లల్ని కూడా నాశనం చేశాడు కదా. మరి యోబు యొక్క 7 కుమారులు మరి 3 కుమార్తెలు కూడా మరి ఒక్కరోజే మరి చనిపోయినట్టుగా మనం చూస్తాం కదండి. మొట్టమొదటగా అతని యొక్క ఆస్తిని నాశనం చేశాడు. అదేవిధంగా అతని యొక్క పిల్లలు కదా, 10 మంది పిల్లలు యోబు గారికి కదండి. 7 కుమారులు 3 కుమార్తెలు మరి ఒక్కరోజే మరి వారందరూ కూడా చనిపోయినట్టుగా మరి మనం చూస్తాం కదండి. అయినప్పటికీ కూడా మరి యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కదండి. ఏమన్నాడు అంటే, మరి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పేసి మరి పలికినట్టుగా మరి మనం చూస్తాం కదండి. మరి తన యొక్క మరి ఆస్తి పోయినప్పటికీ, తన యొక్క బిడ్డలు ఒక్కరోజే మరి నాశనం అయిపోయినప్పటికీ కూడా యోబు ఎంత మాత్రం కూడా దేవుని దూషించలేదు. కానీ మరి దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామానికి మరి స్తుతి కలుగును గాక అని చెప్పేసి అక్కడ మరి దేవుని స్తుతించినట్టుగా మరి చూస్తాం ప్రియులారా.
రెండవదిగా మరి ఒక వ్యక్తిని విశ్వాసముల నుండి పడద్రోయడానికి రెండవదిగా అపవాది అతని యొక్క ఆరోగ్యం మీద దాడి చేస్తాడు ప్రియులారా కదండి. రెండవదిగా మరి మనల్ని విశ్వాసముల నుండి పడద్రోయడానికి మరి దుష్టుడు వాడేటువంటి అగ్నిబాణం ఏంటి అంటే మన యొక్క ఆరోగ్యం పైన దాడి చేస్తాడు ప్రియులారా. మరి ఇక్కడ యోబు గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే మరి కుమారులు కుమార్తెలు చనిపోయినప్పటికీ కూడా మరి యోబు గారు మరి దేవుని యందు మరి విశ్వాసాన్ని ఏమాత్రం కూడా మరి విడిచిపెట్టలేదు. కాబట్టి దుష్టుడు ఏం చేస్తాడంటే అతని యొక్క ఆరోగ్యం పైన మరి తన యొక్క రెండవ బాణాన్ని ప్రయోగించాడు కదండి. మరి యోబు యొక్క అరికాలు మొదలుకొని నడుమెత్తి వరకు కూడా మరి బాధగల కురుపులతో మెత్తినట్టుగా మరి మనము చూస్తాం కదండి. మరి అయినప్పటికీ కూడా మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క బాధగల కురుపులతో మరి యోబును మరి దుష్టుడు అపవాది మెత్తాడో అయినప్పటికీ కూడా యోబు మరి దేవుని విడిచిపెట్టలేదు కదండి, విడిచిపెట్టలేదు. కానీ ఏమన్నాడంటే యోబు గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనంలో మరి ఏమన్నాడంటే ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను అని పలికాడు కదండి. ఫుట్నోట్లో ఏమనందంటే శరీరము లేని వాడనై, అంటే చూడండి మరి ఎప్పుడైతే మరి అపవాది మరి రెండవ బాణాన్ని ప్రయోగించాడు తన ఆరోగ్యం పైన దాడి చేసి మరి అరికాలు మొదలుకొని నడినెత్తి వారికి కూడా ఆ యొక్క బాధ గల గురుపులతో మెత్తినప్పుడు మరి యోబు గారు మరి ఏమాత్రం కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఏమన్నాడు అంటే ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత మరి శరీరముతో కదా శరీరము లేనివాడనై నేను దేవుని చూచెదను అని పలికాడు కదండి. చూడండి ఎంత గొప్ప విశ్వాసం కదా. కాబట్టి మరి రెండవదిగా మరి అపవాది అతని యొక్క ఆరోగ్యం పైన దాడి చేసినప్పటికీ కూడా మరి యోబు గారు మరి తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కదండి. మూడవదిగా మరి ఒక వ్యక్తిని మరి విశ్వాసంలో నుండి పడద్రోయడానికి దుష్టుడు అతని యొక్క యథార్థత మీద దాడి చేస్తాడు ప్రియులారా. మరి యోబు గ్రంథము మరి 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం కదా. మరి యోబును విశ్వాస జీవితంలో నుండి పడద్రోయడానికి మరి దుష్టుడు అతని యొక్క మరి భార్యని వాడుకున్నాడు కదండి. ఎవరు బయట వాళ్ళని వాడుకోలేదు, కానీ అక్కడ భార్యని వాడుకున్నట్టుగా చూస్తాం కదండి. మరి భార్యని వచ్చి ఇంకా కూడా నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టవా, నువ్వు దేవుని దూషించి చనిపో అని చెప్పేసి అంటది కదండి. అంటే చూడండి మరి యోబు గారి యొక్క బాధను అతని యొక్క బాధను చూడలేక మరి భార్య కూడా వచ్చి మరి నీ యథార్థం ఇంకా విడిచిపెట్టవా, నువ్వు దేవుని దూషించి నువ్వు మరణమైపో అని చెప్పేసి అన్నప్పటికీ కూడా దేవుడు అన్నప్పటికీ కూడా మరి చూడండి మరి యోబు మరి తన యొక్క విశ్వాసాన్ని మరి విడిచిపెట్టలేదు కదండి, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కానీ యోబు ఏమని సమాధానం ఇచ్చాడు అంటే తన దూషించి మరణము కమ్ము అని చెప్పేసి తన భార్య చెప్పినప్పుడు యోబు అట్లా చేయలేదు. కానీ ఏమన్నాడంటే మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును అని చెప్పేసి మరి దృఢంగా మరి అక్కడ చెప్పగలిగాడు కదండి. మరి యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమని ఉంది కదండి, మరణము వరకు నేను ఎంత మాత్రమును నా యథార్థతను విడిచిపెట్టను, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును అని దృఢంగా చెప్పగలిగాడు కదండి. చూడండి ప్రియులారా. మరి మూడవదిగా దుష్టుడు మరి తన యొక్క యథార్థత మీద దాడి చేసినప్పటికీ కూడా మరి యోబు తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు కదండి. మరి చూడండి మరి దుష్టుడు మన మీద ఏ విధంగా అగ్ని బాణాలను ప్రయోగిస్తాడో మరి యోబు యొక్క జీవితం నుండి దేవుడు మనకి తెలియజేశాడు కదా ప్రియులారా. కాబట్టి మరి మనము దుష్టుని యొక్క శోధనలో మనం పడకుండా మరి మెలకువగా ఉండాలి కదండి. మరి మెలకువగా ఉండమని చెప్పేసి ఉండి మెలకువగా ఉండటకు మాకు సహాయం చేయండి ప్రవ్వా అని చెప్పేసి దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. అదే విధంగా యోబు వలె మనము కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండేలాగున కూడా దేవుని యొక్క సహాయాన్ని అడగాలి ప్రియులారా. అదే విధంగా మరి చూడండి మరి మనం చదువుకున్నాం కదా ఎఫెసీ 6:16లో విశ్వాసమును డాలు పట్టుకున్నది దానితో దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని ఉంది. చూడండి కాబట్టి మరి మనం కూడా మరి విశ్వాసం అనే డాలుతో దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటిని కూడా ఆర్పివేయటకు మరి సహాయం చేయమని దేవుని యొక్క సహాయాన్ని కూడా మనము
కోరాలి ప్రియులారా. ఆ యొక్క విశ్వాసం అనే డాలు పట్టుకొని మరి దుష్టుని యొక్క ప్రతి అగ్ని బాణం కూడా మనము ఆర్పివేయాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకొని మరి దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పివేయటకు శక్తిమంతులగుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క సహాయాన్ని మనం అడగాలి ప్రియులారా. దేవుని యొక్క కృపను మనం అడగాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందామండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా ఉన్నట్లయితే మరి తెలియజేయండి ప్రియులారా. మీకోసం కూడా మేము ప్రార్థిస్తాము. మరి మీ పక్షంగా దేవుని సన్నిధిలో మేము కూడా ప్రార్థిస్తాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మరి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మరి మేము కూడా మీకోసము ప్రార్థిస్తాం. ప్రార్థించుకుందామండి. అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, దుష్టుడు మా మీద ఏ విధంగా అగ్ని బాణములను ప్రయోగిస్తాడు మరి యోబు యొక్క జీవితం నుండి మాకు తెలియజేశారు ప్రవ్వా. మరి దుష్టుని యొక్క శోధనలో మేము పడకుండా మెలకువగా ఉండటకు మాకు సహాయం చేయండి ప్రవ్వా. మరి యోబు వలె విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండటకు మాకు సహాయం దయచేయండి. విశ్వాసం అనే డాలుతో దుష్టుని అగ్ని బాణములన్నిటిని కూడా ఆపివేయటకు మాకు సహాయం చేయమని తండ్రి కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నామయ్యా. కృప దయచేయండి నాయన. వాక్యమైన ప్రియులను దీవించండి, నూరంతరుగా ఫలింపచేయండి, అతి శక్తిమంతులుగా వారిని మార్చమని వేడుకుంటున్నామయ్యా. మరి ఎలాంటి శోధనల గుండా వాళ్ళు వెళ్తున్నారు, ఎలాంటి కష్టాల్లో నష్టాల్లో వారు వెళుతూ ఉన్నారు, ఎలాంటి ప్రవ్వా సిచ్యువేషన్స్ గుండా వెళుతూ ఉన్నారు. మరి దుష్టుడు ఏ విధంగా వారిపైన దాడి చేసి మరి నాయన ఎలాంటి నష్టం కూడా వారు వెళ్తున్నారు, వారిని మీ కృపలు జ్ఞాపకం చేసుకోండి. అట్టి విధంగా వాళ్ళు శక్తిమంతులు అవుటకు ప్రభావ మీ కృప మెండుగా బిడ్డల పైన దయచేయమని వేడుకుంటున్నామయ్యా. విత్తబడిన వాక్యాన్ని నూరంతరుగా ఫలింపచేయండి. అట్టి విశ్వాసంలో మేము స్థిరంగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. మరి విశ్వాసం అనే డాలు పట్టుకొని వాని యొక్క దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పగలుగుటకు ప్రతి ఒక్క బిడ్డకు సహాయము దయచేయమని వేడుకుంటున్న ఈ వారమంతా కూడా కృప దయచేయండి, కృపాక్షేమము దయచేయండి. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో క్షేమాన్ని, భద్రతను, కాపుదలను దయచేయండి ప్రభా. మరియు ఉద్యోగాలు చేర్చిన బిడ్డలకు తోడుకుండండి, వ్యాపారాలు చేర్చిన బిడ్డలకు తోడుకుండండి. అనారోగ్యంతో బిడ్డలను ప్రభా ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. నడినెత్తి మొదలుకొని అరకాల వరకు మీ యొక్క రక్తం ప్రోక్షించి ముట్టి స్వస్థపరచండి. అనేక మంది బిడ్డలు ప్రభా మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి మరి అనారోగ్యంగా వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వివిధ రోగములతో, వ్యాధి బాధలతో మరి పీడించబడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి, సహాయం దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, సాటి అయిన సహాయంలను వారికి దయచేయండి. అప్పుల బాధల్లో ఉన్న వారిని వాటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. గర్భఫలం వచ్చినప్పటికీ అనేకమైన అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమైన తల్లి బిడ్డలకు దయచేయండి ప్రభా. అదేవిధంగా నాయన మరి ప్రభా మరి తండ్రి మరి తండ్రి యవన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చదువుకున్న బిడ్డలకు చక్కని జ్ఞానం ఇవ్వండి, తెలివిని, వివేకమును దయచేయండి. ఈ యొక్క ప్రభా మరి నాయన అంత్య దినములలో మరి ప్రభా ఈ యొక్క దుర్దినములలో మేము ఉన్నాము ప్రభా. ప్రతి బిడ్డ కావలసినటువంటి కృప మీరు దయచేయండి, మరి క్షేమమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. వృద్ధులైన ప్రతి తల్లి ప్రతి తండ్రికి మంచి ఆరోగ్యములను ఇవ్వండి. వృద్ధాప్యంతో పాటు వస్తున్న బలహీనతలను జయించట కావలసిన మీ కృప మెండుగా దయచేయండి ప్రభా. ఎస్ఐ మరి నాయన మరి తండ్రి బలహీనులు ఉన్న వారిని బలపరచండి, శక్తిహీనులకు బలాభివృద్ధి చేయమని వేడుకుంటున్న ప్రతి పరిచర్యను దీవించండి. ప్రతి సేవకుని ప్రతి సేవకురాలను దీవించి ఆశీర్వదించండి. మిషనరీస్ జ్ఞాపకం చేసుకొని ప్రభా, సాంఘిక సేవా సంస్థలను జ్ఞాపకం చేసుకొని జైలులో పరిచర్య చేస్తున్న వారిని మరి జ్ఞాపకం చేసుకొని మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. మరి మంచి నాయన వర్షాలు కురిగినట్టుగా కృప దయచేయండి. ప్రతి జీవి కోరికను కూడా మీరు తృప్తిపరచండి ప్రభా. రైతులకు తగినటువంటి మరి నాయన మరి
వర్షాలను కురిపించి మనం వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలు జ్ఞాపకం చేసుకొని నాయన, కుటుంబ కలహాలతో మరి నాయన ఉన్నటువంటి కుటుంబాల్లో మరి నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి. మరి తండ్రి మరి మరి వ్యభిచారంలో మరి తండ్రి ఉన్నటువంటి వారిని, జాగ్రత్తలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి పరస్త్రీ వ్యామోహంలో, పరపురుషుని వ్యామోహంలో కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉన్నటువంటి భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దుష్టుని యొక్క ప్రతి కార్యమును మీరు లయపరచండి. వారి మనస్సుల్లో మరి మరి ప్రభా మీరే తండ్రి పరిశుద్ధతను దయచేసి మరి ప్రభా మరి ఆ కుటుంబాలను మీరు తండ్రి మరి ఉండి తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాము. విడిపోయిన కుటుంబాలను మీరు తిరిగి కట్టండి ప్రభా. భార్య భర్తల మధ్య మరి మీరు సమాధానం పుట్టించండి తండ్రి. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము నాయన. సహాయం దయచేయండి తండ్రి. వృద్ధులైన ప్రతి తల్లి ప్రతి తండ్రిని, ఒంటరితనంతో బాధపరిచిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. డిప్రెషన్తో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మరణించాలన్న ఆలోచనలతో ఉన్న వారిని ఇప్పుడే మీరు అటువంటి దురాలోచనలను దూరపరిచి ప్రభా మరి నాయన వారు ఉన్నటువంటి ఆ యొక్క స్థితి నుండి విడిపించి మరి నాయన మరి తండ్రి మరి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అదేవిధంగా నాయన వ్యర్థమైన గేమ్స్ కు బానిసైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు అవధేలుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరు కూడా భయం కలిగి, భక్తి కలిగి తల్లిదండ్రులకు విధేయులుగా మరి చక్కగా చదువుకొని ప్రయోజకులు ఉన్నట్లుగా సహాయం దయచేయండి నాయన. మరి ప్రభా ప్రతి పరిస్థితిని కూడా మీ కృపగల హస్తాలకు అప్పచెప్పించుకుంటున్నాం. వివిధ అనారోగ్యాలతో బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన కోరిన ప్రతి బిడ్డను కూడా మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మరి ప్రభా ఇక ముందున్న సమయాన్ని కూడా మీ పాద సన్నిధిలో పెట్టి మా ప్రతి ప్రార్థన మీరు విని ప్రతిఫలము దయచేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ మహిమపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా గాడ్ బ్లెస్ యు. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందామండి. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు.